జై హింద్, నమస్కారం అండి. నేను మీ అందరి శ్రీకాంత్ భారత్. సంచలనం గించలనం పెద్ద డేకనండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ గొప్పోళ్ళు, మగాళ్ళందరూ చెడ్డోళ్ళు. అదేం పాయింట్ ఆఫ్ వ్యూ అండి? ఇవాళ ఒక సెలబ్రిటీ, ఒక హీరో, ఆయన బాధ చెప్పుకుంటూ ఉంటే నాకు అనిపించింది, సోదరా నాది అదే పరిస్థితి. ఎన్ని వెన్నుపోట్లండి, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, మ్యానిపులేషన్స్, ఎన్నిసార్లు మోసాలు జరిగినాయి మగాళ్ళకి. బయట చెప్పుకోము. మగాడి కండ్లు ఎర్రగై కంటి తడి చేసుకున్నాను అనుకోండి, దాని అర్థం తెలుసా? మౌనంగా ఉన్న శాపం అండి బాబు అది. మాట్లాడితే మీరు హట్ అయిపోతారు. హట్ అయిపోతే మగాళ్ళు హట్ గారా? పిల్లల్ని దూరం చేయడం, ఇదే వచ్చు మీకు. దీనికన్నా పెద్ద స్థాయి లేని వ్యక్తులు మీరు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మగాడు షెడ్డోడు కాదు. హట్ అయ్యే బ్యాచ్ నాతో వద్దులండి, షెడ్ కూడా ఆడేస్తా. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతానండి. హట్ అయిపోయి మాట్లాడను. మీకు అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అటు, లేకపోతే నేను బాధిత. రెండు వైపులు ఉండొద్దండి. ఉంటే గన్నుగాని ఉంచాలి. ఇలా జరిగింది, తథ్యాల మీద, ఫ్యాక్ట్స్ మీద మాట్లాడగలగాలి. దేశానికి, ఒక సమాజానికి ఆడదేస్తే మంచిది కాదంటాడు. మగాడేస్తే సుభిక్షం ఉంటుందా? దరిద్రం. దాకా మగాడంటే ఒక బకరా. అది తప్పు చేశాడు లేదో తెలియదు, ఎగేసుకొని బయలుదేరుతారా వాడిని కించపరిచేసి కుమ్మేద్దామని. మీరు చెయ్యట్లా తప్పులు? బ్రదర్ జయం రవి గారు, ఐ ఫీల్ యువర్ పెయిన్ సార్. I feel your pain. I can understand, sir. I have been a father too. I lost 2 daughters to unfair people. That's all right. Magalan, sir, we are men. We are the strongest sex. We're all good boys, sir. God knows about them. I love you all.